హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొన్ని క్యాంపెయిన్స్ అయితే ఉన్నాయి. సో ఆ క్యాంపెయిన్స్ని మనం సింపుల్గా సర్వీస్ కంప్లీట్ చేస్తూ మనీ ఏం చేసుకోవచ్చు. అండ్ కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. సో అందులో కూడా మనం ఆర్డర్స్ని గ్రాప్ చేస్తూ మనీ అయితే అని చేసుకోవచ్చు. అండ్ రెఫర్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆ రెఫర్ చేస్తూ కూడా మనీ అయితే అని చేసుకోవచ్చు. సో ఏంటి యాప్స్ ఏంటి అండ్ క్యాంపెయిన్స్ ఏంటి, అందులో ఎలా వచ్చాయో టోటల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అప్పుడే మీకు టోటల్ ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసేసేయండి. అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్లో కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కండి. సో ఒకవేళ మీకు వర్క్ అవ్వకపోతే లింక్, సో టెలిగ్రామ్లో వచ్చేసి యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ యువ1 అని సెర్చ్ చేసి మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ప్రతి చిన్న అప్డేట్కి మనం వీడియో అయితే చేయలేము కాబట్టి సో తెలుగులో రాసి మీకు పోస్ట్ అయితే చేశాను. సో అక్కడ నుంచి మీకు క్లియర్గా అర్థం చేసి సో ఆ యాప్ సంబంధించిన ప్రాసెస్ మీరు అర్థమైతే చేసుకుని మీరు ట్రై అయితే చేసుకోవచ్చు. సో అందరు జాయిన్ అయితే కండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్యాంపెయిన్ అయితే మీకు పెట్టాను టెలిగ్రామ్లో. సో అప్పుడే చాలామంది యూజ్ చేసుకున్నారు. సో నాకు పేమెంట్ కూడా అయితే వచ్చింది, 100% పేమెంట్ అయితే ఇస్తుంది. సో ఈ క్యాంపెయిన్లో ఎలా వచ్చాలో చెప్తాను చూడండి. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క పేటిఎం మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది కదా, మీ యొక్క పేటిఎం మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడ పేటిఎం మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నా. తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అయితే ఫిలప్ చేయాలి. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అంటే మీకు బ్యాంక్ అకౌంట్స్ అని అలా అయితే ఉండదు. సో సింపుల్గా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ప్రొఫైల్ కంప్లీట్ చేయాల్సి వస్తుంది అంతే. సో ఈజీగా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి, లాగిన్, సైన్ అప్ అని. సో సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అయితే ఇచ్చేయండి. సో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఒక 18+ ఉండేలాగా చూసుకోండి. సో తర్వాత ఇక్కడ పోస్ట్ కార్డ్, మీ యొక్క పోస్టల్ కార్డ్, మీ యొక్క ఊరి యొక్క కోడ్ అయితే ఉంటుంది కదా, సో ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అలో చేసి ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఏం ఉండాలంటే చెప్తాను చూడండి. సో ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి అండ్ స్మాల్ లెటర్స్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. సో స్పెషల్ క్యారెక్టర్ అంటే కామా కానీ, @ కానీ, ఎక్స్క్లమేటరీ మార్క్స్ కానీ, సో ఇలా అయితే పెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే @ అయితే పెట్టుకోండి. మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత @ ఒక మొబైల్ ఏదో ఒక నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో తర్వాత ఇక్కడ పోస్ట్ కార్డ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన అలో చేసి ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో దీంతో మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో సో దానికి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్ మెయిల్ని ఇక్కడ చూసుకోవచ్చు. యువర్ అకౌంట్ ఈజ్ నాట్ ఎట్ యాక్టివేటెడ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క ఈమెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఈమెయిల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో సో ఆ ఈమెయిల్కి మనకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి మనం ఆ మెయిల్ని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను రిఫ్రెష్ అయితే చేస్తున్నా. సో రిఫ్రెష్ చేసిన తర్వాత మనకు ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట. ఒకవేళ మీకు మెయిల్ కానీ రాకపోతే ఏం చేస్తారంటే ఇక్కడ ఆ వెబ్సైట్లో వచ్చేసిన తర్వాత రీసెంట్ ద యాక్టివేషన్ ఈమెయిల్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, అండ్ యాక్టివేషన్ ఈమెయిల్ హ్యాస్ సెంట్ టు ద స్పెసిఫైడ్ ఈమెయిల్ అడ్రస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మెయిల్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ రిఫ్రెష్ అయితే చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బస్ ద పీపుల్స్ ప్యానల్ అనే ఒక చిన్న ఈమెయిల్ అయితే వచ్చి ఉంటుంది. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇలాంటి పాపప్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఇన్ ఆర్డర్ టు కన్ఫర్మ్ యువర్ మెంబర్షిప్ అయితే ఈ లింక్ అయితే ఉంది కదా, సో ఈ లింక్ పైన అయితే క్లిక్ చేసేయండి. సో ఈ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఐడెంటిటీ ఏదైతే ఉందో సో అది కన్ఫర్మ్ అయితే అవుతుంది. సో దీని తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు వెరిఫైయింగ్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. తర్వాత ఇక్కడ మీకు టోటల్గా వెరిఫై అని అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేయండి వెబ్సైట్లో. ఇప్పుడు సో వెబ్సైట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ అయితే చేయండి. రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టోటల్గా వెరిఫై అని వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక చిన్న సర్వే అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో జస్ట్ సర్వే కంప్లీట్ చేసుకోవడానికి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ప్రొఫైల్, సర్వేస్, రివార్డ్స్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్రొఫైల్లో అయితే వచ్చేయండి. సో ప్రొఫైల్లో వచ్చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్డేట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో అప్డేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సర్వేస్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇంతే మీకు టోటల్ వర్క్ అయితే అయిపోతుంది. సో దీనికి సంబంధించిన టోటల్ అమౌంట్ ఏదైతే 7 రూపీస్ చెప్పానో మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేసింది. సో దీనికి సంబంధించిన ఈ క్యాంపెయిన్ సంబంధించిన 7 రూపీస్ ఏదైతే మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు పేటిఎం మొబైల్ నెంబర్ ఇచ్చారో సో దానికైతే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా నాకు ఆల్రెడీ పేమెంట్ కూడా అయితే వచ్చింది. 100% పేమెంట్ అయితే వస్తుంది కాబట్టి ట్రై చేయండి.
సో పేమెంట్ రావడానికి వితిన్ 24 hours టైం పడుతుంది కాబట్టి సో వెయిట్ చేయండి, మీకు 100% పేమెంట్ అయితే వస్తుంది. సో కావాలంటే మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకు ప్రజెంట్ ఎలాంటి రెఫర్ ప్రోగ్రామ్ కూడా లేదు కాబట్టి సో మీకు అమౌంట్ రావాలంటే కంపల్సరీగా మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో సో అది కన్ఫర్మ్ చేస్తేనే మనకు మీ ఈమెయిల్ మీకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకో యాప్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇంకో యాప్ నేమ్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, iMoney 889 అనేది అప్లికేషన్ నేమ్ అండి. సో ఇది ఒక వెబ్సైట్. సో ఇందులో ఎలా రిజిస్టర్ కావాలో చెప్తాను. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కండి. సో వన్స్ ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ సెండ్ కోడ్ పైన అయితే క్లిక్ చేసి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సో దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. సో తర్వాత మీ యొక్క పాస్వర్డ్స్ అయితే క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రెఫర్ కోడ్ అయితే వస్తుంది. సో రెఫర్ కోడ్ అలాగే ఉంచండి. సో రాకపోతే రెఫర్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇచ్చింటాను. ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసి మీ యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో తర్వాత మీరు లాగిన్ అయ్యి మళ్ళీ ఇంకోసారి మీరు ఎలా రిజిస్టర్ అండ్ నెక్స్ట్ అమౌంట్ ఎలా అని చేయాలో చెప్తాను చూడండి. సో ఇది వచ్చేసి మనకు ఫ్రీగా అర్న్ చేసుకోవడానికి ఒక చిన్న వెబ్సైట్ అని చెప్పొచ్చు. సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్తో మనం ఫ్రీగా అర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వెబ్సైట్ ఓపెన్ చేసి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు హోమ్, ఆర్డర్, టీమ్, మీ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు 0 బ్యాలెన్స్ అయితే వచ్చేస్తుంది. వర్చువల్ కరెన్సీ 1000 రూపీస్ అయితే వస్తుందన్నమాట. సో దీన్ని మనం ఆర్డర్స్ని గ్రాబ్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లెవెల్ 0 మెంబర్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రాబింగ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో గ్రాబింగ్ పైన క్లిక్ చేసి ఇక్కడ పర్చేస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. పర్చేస్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇలా మనకు డైలీ 30 ఆర్డర్స్ అయితే వస్తాయి. సో 30 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మనకు టోటల్గా 50 రూపీస్ వరకు ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఆర్డర్స్ కంప్లీట్ చేస్తుంటే మనకు 2 రూపీస్ కానీ 1 రూపీ కానీ సో ఇలా మనకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది. సో టోటల్గా 30 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో 30 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు దగ్గర 50 రూపీస్ అయితే వచ్చేస్తుంది. సో ఈ అమౌంట్ ఏదైతే ఉందో 5 డేస్ అనుకుంటా. సో ఈ 5 డేస్ మనం ఆర్డర్స్ గ్రాబింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మిగతా ఇంకో ఇది వచ్చేసి మనకు 1 వే అన్నట్టు. సో సెకండ్ వే ఏదంటే మనకు రెఫర్ ప్రోగ్రామ్ అయితే ఉంది. సో దానికోసం ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రెఫర్ కోడ్ అండ్ మీ యొక్క రెఫర్ లింక్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేసి ఉంటారో అతను మీ కోడ్తో జాయిన్ అయ్యి మీ లింక్తో జాయిన్ అయ్యి సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే సో మీకు 10 రూపీస్ అయితే వస్తుందన్నమాట. సో అతను రీఛార్జ్ చేయకపోయినా పర్వాలేదు, మనకు 10 రూపీస్ అయితే ఇన్స్టెంట్గా అయితే యాడ్ అవుతుంది. సో అది ఎక్కడ రిసీవ్ చేసుకుందంటే డైరెక్ట్గా మీకు టోటల్ అసెట్స్లో టోటల్ అమౌంట్ ఏదైతే రెఫర్ అమౌంట్ ఉందో సో దానికైతే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మిషన్స్లో అయితే వచ్చేయండి. అండ్ మిషన్స్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఒక మెంబర్కి రెఫర్ చేసి మనకు 10 రూపీస్ సో ఇలా అమౌంట్ అయితే వస్తుందన్నమాట. మనకు లంసమ్ అమౌంట్ ఎంతైనా మీరు రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో అన్లిమిటెడ్గా రెఫర్స్ అయితే చేసుకోవచ్చు. ఎలాంటి లిమిటెడ్ అకౌంట్స్ అయితే లేదు ఇందులో. సో మీరు ఎన్నో అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలంటే అన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే రెఫర్ చేసుకుని ఆర్డర్స్ని గ్రాప్ చేసి టోటల్గా అమౌంట్ అయితే అర్న్ చేసుకోండి. సో వన్స్ ఇక్కడ మీకు 500 రూపీస్ రాగానే 500 రూపీస్ మినిమం రీడీమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు 500 రూపీస్ రాగానే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడానికి ఇక్కడ మీ అనే ఆప్షన్ అయితే ఉంది. సో మీ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ మీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బైండ్ బ్యాంక్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ బైండ్ కార్డ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేయండి. బ్యాంక్ అకౌంట్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చేయండి. బ్యాంక్ నేమ్, ఐఎఫ్సి కోడ్ ఇవన్నీ ఇచ్చేసి సేవ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ బ్యాంక్ కార్డ్ బైండ్ చేసిన తర్వాత ఫండ్ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీ యొక్క ఫండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే చేసుకోండి. ఏదో ఒక డిజిట్స్ కానీ నెంబర్స్ కానీ మీకు సంబంధించిన ఫండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ 500 రూపీస్ రాగానే ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేయండి. విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో సో అక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఎంటర్ విత్డ్రాల్ అమౌంట్ దగ్గర 500 రూపీస్ ఇచ్చేసి మీ యొక్క ఫండ్ పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేశారో మీరు సో ఆ ఫండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ టోటల్గా అమౌంట్ విత్డ్రా అయితే చేసుకోండి. సో మనకు విత్డ్రా చేసిన అమౌంట్ ఇన్స్టెంట్గా అయితే యాడ్ అవుతుంది ప్రజెంట్ అయితే. సో మీకు ఇన్స్టెంట్గా రాకపోతే వితిన్ 24 అవర్స్లో మీకు అమౌంట్ అయితే వచ్చేస్తుంది. 100% పేమెంట్ అయితే వస్తుంది కాబట్టి సో అందరు ట్రై చేయండి. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మనం ఈజీగా అయితే మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఇంకో అప్లికేషన్ నేమ్ గురించి అయితే తెలుసుకుందాం. సో అప్లికేషన్ నేమ్ అయితే వచ్చేసి M.2699PC అనేది అప్లికేషన్ నేమ్. సో ఇది కూడా మనకు వెబ్సైట్ అన్నట్టు. సో ఇందులో రిజిస్టర్ కావడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఫండ్ పాస్వర్డ్స్ ఏదైతే ఉన్నాయో సో ఆ పాస్వర్డ్స్ అయితే క్రియేట్ చేసుకుని అకౌంట్ నేమ్ అడిగితే మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేయండి. సో యూజర్ నేమ్ లాగా అలా అయితే మీ యొక్క నేమ్ అయితే ఇచ్చేసి రెఫర్ కోడ్ అడిగితే రెఫర్ కోడ్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సో టోటల్గా డీటెయిల్స్ అని సబ్మిట్ చేసి రిజిస్టర్ అయితే కండి. సో వన్స్ ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి మీకు రిజిస్టర్ అయితే చూపిస్తాను. సో ఇందులో ఎలా అర్నింగ్ చేయాలో చెప్తాను చూడండి. సో ఈజీగా అయితే అర్నింగ్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి
సింపుల్గా మనం గేమ్స్ ఆడుతూ మనం ఏం చేసుకోవచ్చు. అండ్ మనకు సైన్ అప్ బోనస్ కింద 100 రూపీస్ అయితే వస్తున్నారు. సో మీకు సైన్ అప్ ప్రాసెస్ ఏదైతే ఉందో సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా 100 రూపీస్ అయితే రాదు. సో దాన్ని మనం క్లెయిమ్ అయితే చేసుకోవాలి. సో క్లెయిమ్ చేసుకోవడానికి ఇక్కడ మీకు మై అనే ఆప్షన్ అయితే ఉంది. మై పైన అయితే వచ్చేయండి. మై పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ మేనేజ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. మేనేజ్ పైన వచ్చేసిన తర్వాత మీ యొక్క నిక్ నేమ్ అయితే ఉంటుంది. అక్కడ రియల్ నేమ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో దాన్ని వెరిఫై అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మీ యొక్క రియల్ నేమ్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ రియల్ నేమ్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క రియల్ నేమ్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే వెరిఫై చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఏదైతే రిజిస్టర్ అయ్యేటప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారో సో అదే మొబైల్ నెంబర్కి ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసి ఒక కోడ్ అయితే వస్తుంది. సో ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ వెరిఫై అయితే అవుతుంది అనమాట. సో ఇలా మనకు సింపుల్గా ఫోన్ నెంబర్ కానివ్వండి అండ్ నేమ్ కానీ మనకు టోటల్గా ఇలా రెఫర్ అయితే అంటే మీరు వెరిఫై అయితే చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇప్పుడు మనం సైన్ అప్ బోనస్ ఏదైతే ఉందో సో ఆ సైన్ అప్ బోనస్ని మనం రిసీవ్ అయితే చేసుకోగలం. సో దానికోసం ఇక్కడ బ్యాక్ అయితే ఇచ్చేయండి. అండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. హోమ్, ప్రమోషన్స్, డిపాజిట్, కస్టమర్స్ అండ్ మై అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ప్రమోషన్స్లో అయితే వచ్చేయండి. సో ప్రమోషన్స్లో వచ్చేసిన తర్వాత కొంచెం సేపు వెయిట్ చేసి మీకు చిన్న చిన్న బ్యానర్స్ అయితే కనిపిస్తుంటాయి మీకు. సో ఆ బ్యానర్స్ కిందకి స్క్రోల్ చేసి ఉండండి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ చిన్న బ్యానర్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ బ్యానర్స్ అయితే ఉన్నాయి. సో బ్యానర్స్ని ఇక్కడ స్క్రోల్ చేసి ఉండండి. మనకు లోడింగ్ అయితే అవుతుంది కొంచెం సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల. సో మనకు లోడింగ్ అయితే అవుతుంది. సో వన్స్ ఇక్కడ లోడ్ అయిన తర్వాత మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఫ్రీ బోనస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. రైట్ ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రీ బోనస్ అని బ్యానర్ అయితే ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఈ క్లెయిమ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లెయిమ్ పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ రీఫ్రెష్ అయితే చేయండి. సో ఇక్కడ రీఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టోటల్గా 100 రూపీస్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో ఇక్కడ రీఫ్రెష్ అయితే చేద్దాం. రీఫ్రెష్ చేసిన తర్వాత మనకు టోటల్గా 100 రూపీస్ అయితే సైన్ అప్ బోనస్ అయితే ఇస్తున్నారు. సో ఈ 100 రూపీస్ వచ్చిన సైన్ అప్ బోనస్ని మనం యూజ్ చేసి గేమ్స్ ఆడుతూ మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గేమ్స్ ఆడడానికి ఇక్కడ మీకు హోమ్ ఆప్షన్లో అయితే వచ్చేయండి. హోమ్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు లాటరీ, టాప్ హిట్స్, స్పోర్ట్స్, లైవ్ క్యాసినో అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు బీటీఏ అనే ఆప్షన్ అయితే ఉంది. ఫుట్బాల్ అంటే క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ అండ్ ఇక్కడ మనకు గెట్ లాటరీ దగ్గర మనకు క్యాష్ అంటే బ్లూ అంటే మనకు ఏదైతే ఉందో ప్రెడిక్షన్ ఏదైతే ఉందో సో అలా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ జీటీ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రెడ్ కానీ జాయిన్ బ్లూ ఇలా మీరు అయితే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ఒక 2-3 అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి ఒక అకౌంట్లో. సో ఒకే మొబైల్లో మనం ఒకే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోగలం. ఒక అకౌంట్లో క్రియేట్ చేసుకుని టోటల్గా సైన్ అప్ బోనస్ ఏదైతే 100 రూపీస్ ఉందో సో దాన్ని క్లెయిమ్ అయితే చేసుకోండి. సో క్లెయిమ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అకౌంట్ ఏదైతే ఉందో సో ఆ మెయిన్ అకౌంట్లో జాయిన్ రెడ్ పైన క్లిక్ చేసి ఒక 100 రూపీస్ అయితే ప్రెడిక్ట్ అయితే చేయండి. సో దానికోసం ఇక్కడ ప్లేస్ బెట్ పైన అయితే క్లిక్ చేసి మీకు ఇక్కడ సో లక్కీ నెంబర్స్ అయితే ఉంది. సో జాయిన్ రెడ్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ప్లేస్ బెట్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు అమౌంట్ 100 రూపీస్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ అకౌంట్లో కూడా సో ఒక అకౌంట్లో రెడ్లో ప్రెడిక్ట్ చేశారంటే ఇంకో అకౌంట్లో జాయిన్ బ్లూ పైన క్లిక్ చేసి బ్లూ పైన ప్రెడిక్ట్ అయితే చేయండి. సో టోటల్గా ఒక అకౌంట్లో అయితే మీకు టోటల్గా అమౌంట్ అయితే వచ్చేస్తుంది. సో అలా 2-3 అకౌంట్స్ క్రియేట్ అయితే చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఒకే అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయితే చేసేలాగా చూసుకోండి. అంటే మీకు ఒక అకౌంట్లో బ్లూ పెడితే ఇంకో అకౌంట్లో మీకు రెడ్ అలాగా పెట్టండి. ప్రెడిక్షన్ చేస్తే మనం లాస్ అవుతాం అనుకున్న వాళ్ళు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు హోమ్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత లైవ్ క్యాసినో అనే ఆప్షన్ అయితే ఉంది. సో లైవ్ క్యాసినో అయితే వచ్చేయండి. లైవ్ క్యాసినో వచ్చేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఇక్కడ మీకు ఈవీఓ లైవ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సో ఈవీఓ లైవ్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. ఈవీఓ లైవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు ఇంకో బ్యానర్ అయితే కనిపిస్తుంది. సో ఆల్రెడీ అది లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే సూపర్ సిక్ బోన్ సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా 20 రూపీస్ది. సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇందులో వచ్చేసి మనకు ఈవెన్ వస్తుందా, ఆడ్ వస్తుందా, బిగ్ వస్తుందా, స్మాల్ వస్తుందా అని ఈజీగా అయితే అంటే మనం ఈజీగా అయితే ప్రెడిక్ట్ అయితే చేసుకోవచ్చు. సో నేమ్ అయితే అడుగుతుంది, నేమ్ అయితే ఎంటర్ చేయండి. సో ఇక్కడ నా దగ్గర 100 రూపీస్ అయితే ఉంది. సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఇప్పుడు బిగ్ పైన అయితే ఒక 20 రూపీస్ అయితే పెడుతున్నా. సో ఇక్కడ మనకు లోడింగ్ అయితే అవుతుంది. అంటే మనకు 4 to 10 నెంబర్స్లో వచ్చి స్మాల్ వచ్చేసి ఇది వచ్చేసి అండ్ 11 to 17 వచ్చింది అనుకోండి మనకు బిగ్ నెంబర్. సో ఇక్కడ నాకు తెలిసి బిగ్ నెంబర్ వచ్చింది అనుకుంటా. సో ఇక్కడ బిగ్ నెంబర్ ఏదైతే ఉందో సో ఇక్కడ నేను విన్ అయితే అయ్యాను, 40 రూపీస్ అయితే వచ్చింది. సో ఇక్కడ అమౌంట్ అయితే ఎలాంటి అమౌంట్ అయితే డిడక్ట్ అయితే కాదు. సో ఇక్కడ మీరు అమౌంట్ ఇక్కడ నుంచి అయితే అర్న్ చేసుకోవచ్చు. సో వచ్చిన అమౌంట్ టోటల్గా మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మనకు మినిమం రీడీమ్ జస్ట్ 500 రూపీస్ మాత్రమే అయితే ఉంది. సో ఇలా సైన్ అప్ బోనస్ కింద వచ్చిన అమౌంట్ని మీరు గేమ్స్ అయితే ఆడుకోండి. తర్వాత మీరు టోటల్గా అమౌంట్ విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసుకోవడం ఒక చిన్న కండిషన్ అయితే ఇచ్చారు. మనకు విత్డ్రా చేయాలంటే ఒక రీఛార్జ్ అయితే చేయాలన్నమాట. సో రీఛార్జ్ చేయడం అంటే ఎలా చేయాలో చూపిస్తాను చూడండి.
సో కంపల్సరీగా మనం విత్డ్రా అమౌంట్ రావాలంటే మీరు రీఛార్జ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ రీఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ మై అనే ఆప్షన్ అయితే ఉంది. సో మై పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ డిపాజిట్ పైన అయితే వచ్చేయండి. డిపాజిట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ మెథడ్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ గూగుల్ పే కానీ పేటిఎం ఇవి అయితే ఉన్నాయి. సో జస్ట్ ఒక 100 రూపీస్ డిపాజిట్ చేయండి. 100 రూపీస్ డిపాజిట్ చేసిన తర్వాత ఏదైతే విన్నింగ్ అమౌంట్ ఉందో సో దాన్ని మీరు డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో బ్యాంక్కి కానీ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ కానీ యూపీఐ కానీ సో ఇక్కడ 500 రూపీస్ రాగానే ఒక 100 రూపీస్ రీఛార్జ్ చేసి ఇక్కడ విత్డ్రా పైన అయితే క్లిక్ చేసేసేయండి. టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో సో అది మీరు డైరెక్ట్గా ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారో దానికైతే ట్రాన్స్ఫర్ అయితే అవుతుందన్నమాట. సో సింపుల్గా గేమ్స్ ఆడుతూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో నాకు బెస్ట్ గేమ్ వచ్చేసి ఇప్పుడు లైవ్ క్యాష్ని ఏదైతే చెప్పాను మీకు బిగ్ స్మాల్ ఈవెన్ ఆడ్ అని. సో అది ఇంట్రెస్టింగ్ గేమ్. సో మనకు లాస్ కూడా ఎక్కువ కాదు కాబట్టి అది ట్రై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 3 యాప్స్ గురించి. సో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. సో నాకు కొంచెం సపోర్ట్గా అయితే ఉంటుంది కాబట్టి అందరు ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ట్రై చేపియండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్ అండ్ వందే మాతరం.